హాయ్ మమ్మ, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఇవాళ జర్నీ వచ్చేసి తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతి నుంచి కాణిపాకం ఉన్ను శ్రీకాళహస్తి కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ బ్లాగ్ మాత్రం చాలా బాగుండబోతుంది. ప్రతిదీ డీటెయిల్గా నేను ఈ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మా ట్రైన్ టైం వచ్చేసి యాక్చువల్గా 11:45కి ఉండాలి. ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ ట్రైన్, డైరెక్ట్ తిరుపతికి ఉంటుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి ఎంత ట్రైన్ నేమ్? ధర్మవరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓన్లీ వీక్లీ ట్రైన్ ఇది. సో అది మస్త్ అంటే మస్తు డిలే నడుస్తుంది. ఇప్పుడైతే గంట దగ్గర 2 hours డిలే ఉంది ట్రైన్. సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో టైం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 1 అవుతుంది. సో అది 1:20కి ఉంది ట్రైన్. సో చలో. ఇప్పుడే వచ్చేసినాం అమ్మ రైల్వే స్టేషన్కి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది ట్రైన్. ఇప్పుడే వచ్చింది మా ట్రైన్. ఇదే మా ధర్మారం ట్రైన్. ఆఫ్టర్ 2 hours డిలే తర్వాత ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్. సో ఇప్పుడే గూడూరు జంక్షన్కి రీచ్ అయినాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది మామ. అసలు ట్రైన్ మాత్రం 1.5 hour డిలే ఉంది. సో మేము తిరుపతి రీచ్ అయ్యే వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తెలిసి అయితే 11:30 to 12 అవుతుంది. సో రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్ నుంచి రేణిగుంట జంక్షన్ 1 hour జర్నీ పడుతుంది. సో దగ్గర 80 kilometers ఉంటుంది. సో అది మా సంగతి. సో చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాణిపాకం వెళ్దాం అనుకుంటున్నాం. కాణిపాకంకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినాక మీకు అన్ని డీటెయిల్గా చెప్తాం, సరేనా? చూడండి వ్యూ. ఇదే మా గూడూరు జంక్షన్. ఇప్పుడే శ్రీకాళహస్తిలో దిగినాం. సో ఇది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. మీరు చూస్తే ఇక్కడ వెల్కమ్ టు శ్రీకాళహస్తి. సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే డైరెక్ట్ కాణిపాకం, తిరుపతికి వెళ్ళి కాణిపాకం వెళ్దాం అనుకున్నాం. కానీ వచ్చేసి అంటే ఇక్కడ డైరెక్ట్ స్లో చేసిండు ట్రైన్. అసలు ఇక్కడ స్టాప్ లేదు శ్రీకాళహస్తిలో స్టాప్ లేదు కాబట్టి వాళ్ళు స్లో చేసిండు, ఆపేసిండు. సో మేము ఏమనుకున్నామంటే ఇక్కడ దిగేసి డైరెక్ట్ శ్రీకాళహస్తి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము కాణిపాకం పోదాం అనుకుంటున్నాం మామ. ఇక్కడ నుంచి డైరెక్ట్ దొరుకుతాయి, లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతికి, దాని తర్వాత అక్కడ నుంచి కాణిపాకం పోదాం అట్లా అనుకుంటాం. మాకు రేపు ఉన్నది తిరుపతిలో దర్శనం. అది ఇట్లా ప్లాన్ షెడ్యూల్ చేసినాం అమ్మ. అసలు ఏమవుతుందో చూడాలి. అంత కరెక్ట్గా వెళ్తుంది అనుకుంటున్నా. చలో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోదాం అమ్మ. ఇదే మామ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. సో ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుంచి దగ్గర 2 kilometers ఉన్నది. సో ఆటోకి వెళ్ళాలి. చూపిస్తా, స్టేషన్ వ్యూ కూడా చూపిస్తా బయటికి వెళ్ళాక. ఇదే మామ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. చిన్న ఉంది స్టేషన్. సో ఇది ఎంట్రన్స్ మామ. పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. సో అది మామ. సో ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దామని ఫిక్స్ అయినాం. చూడాలి. ఫస్ట్ ఫుల్ ఆకలి అవుతుంది, మనం తిన్నామనేసి. ఫస్ట్ అయితే ఫుల్ ఆకలి అవుతుంది మామ. ఏమైనా తినేసిన తర్వాత స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయినాం. సో ఇక్కడనే రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోలే. సో సీ యూ దేర్. పరోటా తిందామని వచ్చినాం. పరోటా తింటున్నాం. కానీ రేట్లు మాత్రం బాగా ఘోరంగా ఉన్నాయి. చూడటానికి మాత్రం బాగున్నాయి, తినడానికి కూడా బాగానే ఉన్నాయి. కానీ రేట్లు కూడా పగిలిపోయినాయి, ఎందుకంటే గ్యాస్ రేట్లు పెరిగినాయని. వేడిగా ఏదో అట్లా కానిస్తాను. చూడాలి. ఇప్పుడే తిన్నాం అమ్మ టిఫిన్. అమ్మోరు హోటల్ అంట. ఓకే, పరోటా తినేసినాం. పరోటా వచ్చేసి 60 rupees తీసుకున్నారు. అసలు యాక్చువల్గా 50, కానీ గ్యాస్ రేట్ అంటున్నారు. సో అది సంగతి. ఇదే మా అమ్మ పరోటా మేము తిన్నది. సో కాస్ట్ వచ్చేసి 60 per 2. మేము తిన్నది వచ్చేసి ఇదే గుంటూరు వాణి హోటల్. పర్లేదు, టేస్ట్ మాత్రం బాగానే ఉన్నది. కానీ రేట్లు మాత్రం ఈవచ్చంగా ఉన్నాయి. ఎట్లా అంటే గ్యాస్ రేట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. టిఫిన్ వచ్చేసి 50 rupees కాస్ట్. సో 10 rupees గ్యాస్ ఛార్జ్ అని 60 rupees తీసుకున్నారు ఒక ప్లేట్ పరోటాకి. అది సంగతి. ఏమంటావురా, టూ మచ్ కదా ఇది?
గ్యాస్ రేట్ పెరుగుతుంది, మీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మూటలు మూసుకోవాలి. 2 చపాతీలు అడిగితే 60 రూపాయలు అంటే ఓకే, 2 ప్లేట్లకు 60 రూపాయలు తీసుకురాని. 2 ప్లేట్లకు 60 అనుకున్నా, వాళ్ళు ఒక చపాతీకి 30 రూపాయలు అంటున్నాడు. అంటే 2 చపాతీలకు 60 రూపాయలు, అది మా పరిస్థితి. సో ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదైనా తెచ్చుకోవడం బెటర్. మేమైతే ఏం ప్లాన్ చేసుకోలే కాబట్టి ఏం చేయలే. సో అది సంగతి. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం రైల్వే స్టేషన్. చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో, అదే శ్రీకాళహస్తి రైల్వే స్టేషను. ఎంత 40 తీసుకున్నది ఇద్దరికి కలిపి. ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇట్లా తక్కువ బడ్జెట్లో మీరు ఎప్పుడైనా ఇట్లా ప్లాన్ చేస్తే రైల్వే స్టేషన్లో ఫ్రెష్ కావడానికి ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. రూమ్స్ ఇవన్నీ తీసుకొని డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకండి అనవసరం ఖర్చులు, ఎందుకంటే ఫుడ్కి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో ఇది నేను చెప్పుకోవాలనుకున్నది. సో ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉన్నది రైల్వే స్టేషన్ నుంచి. సో మేము డైరెక్ట్ రోడ్ మీదకి వెళ్ళి అక్కడ డైరెక్ట్ ఆటో ఆపి డైరెక్ట్ వెళ్ళిపోతాం. నార్మల్ ప్రైజే ఉంటుంది. అదే డైరెక్ట్ మాట్లాడుకుంటే మినిమం 100 రూపీస్ చార్జ్ చేస్తారు. అది టెంపుల్కి వెళ్దాం పదండి. మా రైల్వే స్టేషన్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కదా, సో అటు సైడ్ వెళ్ళాలి టెంపుల్. టెంపుల్ ఎంట్రీ. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇదే గర్భగుడి, గజస్తంభం. గుడి చూడండి ఎంత బాగున్నా అసలు. చాలా అంటే చాలా బాగున్నది. అరుణాచలం వైపు గుర్తొస్తుంది నాకైతే. చాలా పెద్దగా ఉన్నది టెంపుల్ మాత్రం. పైన శివుడి తోటి చాలా బాగున్నది. ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడ దాకా టెంపుల్. ఇప్పుడే వచ్చినాం టెంపుల్ దగ్గరికి. ఇదే శ్రీకాళహస్తి టెంపుల్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో ఇదే వే. ఇక్కడనే లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసి పైకి వెళ్ళిపోవాలి టెంపుల్కి. సో పదండి. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ. సో ఇక్కడ మొబైల్స్ లగేజ్ ఇక్కడ పెట్టేసి పైకి లోపలికి ఎంట్రీ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి కొండ పైకి. సో మీకు ఏ విషయమైనా అప్డేట్ చేస్తాను. సో ఇది చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు అసలు. మామూలు అంటే మామూలు లేదు. మాకైతే 1.5 గంట పట్టింది దర్శనం మాత్రము. చూడండి ఇదంతా ఫ్రీ దర్శనం. క్యూ నిలబడ్డదంతా. 50 ఫ్రీ. స్పెషల్ దర్శనం 50 ఉన్నది, ప్లస్ 200 టికెట్, 500 టికెట్ స్పెషల్ దర్శనము. సో ఇదంతా ఫ్రీ దర్శనము. అక్కడ దాకుంది లైన్. దర్శనం మాత్రం బాగా జరిగింది చూడండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సూపర్ అంటే సూపర్ జరిగింది దర్శనం మాత్రం. 1.5 అవర్స్ పట్టింది మాకైతే ఇద్దరికి. సో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఫ్రీ దర్శనంకి వెళ్ళినాం. సో దానికి 1.5 అవర్ పట్టింది. స్పెషల్ ఎంట్రీకి అయితే 1/2 అవర్లో అయిపోతుంది దర్శనము. సో అది శ్రీకాళహస్తి దర్శనం మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. అది ఇక్కడ నుంచి డైరెక్ట్ కాణిపాకం వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎట్లయితుందో. సో అది ఇంకోటి మీరు మాత్రం మనీ మాత్రం క్యారీ చేయండి. మనీ లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో నేను అదే చెప్దాం అనుకున్నాం. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం, మనీ తీసుకురాలేదు. సో ఇక్కడ మళ్ళీ 50 రూపీస్ టోకెన్ తీసుకున్నాను అనుకో, ఈజీగా అయిపోతుంది. ఒక 30 మినిట్స్లో దర్శనం, లేకపోతే 1.5 గంట పడుతుంది అంతే. అది అప్డేట్ మాత్రం. ఇప్పుడే తిరుపతి బస్ ఎక్కినాం. ఇప్పుడు డైరెక్ట్ మనకి కాణిపాకంకి డైరెక్ట్ బస్సెస్ లేవు. సో మేము ఫస్ట్ తిరుపతికి వెళ్ళి తర్వాత కాణిపాకం వెళ్తాం. సో అది షెడ్యూల్. ఎందుకంటే మాకు రేపటికి ఉన్నది తిరుపతిలో దర్శనం. సో ఇవాళ కాణిపాకం ఫినిష్ చేసేసి రేపు పొద్దున మళ్ళీ తిరుపతికి రిటర్న్ అవుతున్నాం. సో ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయినాం శ్రీకాళహస్తి నుంచి. సో మేబీ 3 అవర్స్ జర్నీ పడుతుంది. సో అది సంగతి. సీ యూ దేర్. ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్లో దిగినాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న బస్సే డైరెక్ట్ శ్రీకాళహస్తి నుంచి మేము తిరుపతికి వచ్చేసినాము. ఎందుకంటే డైరెక్ట్ బస్సులు లేవు కాణిపాకానికి. సో ఇక్కడ నుంచి చూడాలి, బస్ స్టాండ్లో అడిగేసి అక్కడ నుంచి డైరెక్ట్ కాణిపాకం వెళ్తాం. సో అది నేను బస్సు ఎక్కగానే మీకు ఏదైనా అప్డేట్ చెప్తాం, ఓకేనా.